హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నరియప్పు 143. సో ఇది వచ్చేసి నిన్న మండే కదా అండి. 16 సోమవారాల వ్రతంలో భాగంగా నాకు నిన్న 6వ వారం పూజ అయితే జరిగిందనమాట. పూజ చాలా అంటే చాలా బాగా జరిగింది. కొంచెం లేట్ అయింది కానీ పూజ మాత్రం చాలా అంటే చాలా బాగా అయిపోయింది. సో ఎవ్రీ వీక్ లాగానే యాజ్ యూజువల్గా అంత అలంకరణ ప్రసాదాలు అంతా సేమ్ ఉంటాయన్నమాట. సో ఎవ్రీ వీక్ కూడా మీకు ఇలానే పెడుతూ ఉంటే బోర్ కొడుతుందేమో అనిపించింది. సో అందుకే ఈరోజు పూజ గురించి కాకుండా మనల్ని ఎలా మోటివేట్ చేసుకోవాలి అనేది మనం చెప్తానన్నమాట. అంటే చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు, బట్ ఏంటి అంటే రావట్లేదు, రిజల్ట్ రావట్లేదు, ఇది రావట్లేదు అని చెప్పేసి. అఫ్కోర్స్ నేను కూడా అలానే అనుకుంటాను. ఇన్ని చేస్తున్నాము, ఇన్ని వీడియోస్ పెడుతున్నాము, లైక్స్ రావట్లా, వ్యూస్ రావట్లేదు, వాచ్ టైం రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని చెప్పేసి చాలా ఫీల్ అవుతూ ఉంటాం. సో మనమైతే మన వరకు మనం చేసుకుంటూ పోతామండి. రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే వస్తుంది. ఏదో ఒక రోజు రిజల్ట్ అయితే డెఫినెట్గా వస్తుంది. సో ఏం రిజల్ట్ వెంటనే రావట్లేదు కదా అని చెప్పేసి డిసప్పాయింట్ అవ్వద్దు. సో నేను కూడా అలా అయిందని నాకు స్టిల్ ఇప్పుడు కూడా అనిపిస్తూ ఉంటుంది. అరే స్టార్ట్ చేసి 3-4 మంత్స్ అయిపోతుంది, బట్ సబ్స్క్రైబర్స్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు అని చెప్పి అనుకుంటూనే ఉంటాను అనమాట ఏదో ఒక టైంలో. బట్ మళ్ళీ నన్ను నేను మోటివేట్ అయితే చేసేసుకుంటాను. సో మన పని అయితే మనం చేసుకుంటూ పోవాలి. రిజల్ట్ అనేది ఏదో ఒక రోజు డెఫినెట్గా వస్తుంది అని చెప్పేసి నేను బాగా నమ్ముతాను అనమాట. సో అలా అనుకుంటూ ఉన్నప్పుడు నాకు ఒక స్టోరీ అయితే గుర్తొచ్చిందండి. ఆ స్టోరీ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఒక చీమల గుంపు, చీమలు తెలుసు కదండి, చీమల గుంపు ఎప్పుడూ కష్టపడుతూ పనిచేస్తూ ఉంటాయి. అవి వేసవి కాలంలో అవి అన్నం గింజలు కలెక్ట్ చేస్తూ ఉండేవన్నమాట. రోజు కష్టపడి గింజలను తమ గూటికి తీసుకెళ్తూ ఉండేవి. ఆ గూడు నిండిపోయే వరకు అసలు ఎక్కడ నాన్ స్టాప్గా వర్క్ చేస్తూనే ఉండేవన్నమాట, ఎక్కడ ఆగేవి కాదు. పక్కనే ఉన్న ఒక మిడత మాత్రం రోజంతా పాటలు పాడుతూ టైంపాస్ చేస్తూ ఉండేది. చీమలు దానికి ఇలా కాలక్షేపం చేస్తూ ఉంటే కాదు, భవిష్యత్తు కోసం సిద్ధం అవ్వాలి అని చెప్పేసి చెప్పేవి. కానీ మిడత ఆ మాటలు వినేది కాదు. ఎప్పుడో సంగతి ఇప్పుడెందుకు, ఇప్పుడైతే సుఖంగా ఉన్నాం కదా అని చెప్పేసి లైట్ తీసుకునేది అనమాట. అలా వేసవికాలం ముగిసిపోయింది. నెక్స్ట్ వానాకాలం అయితే స్టార్ట్ అయింది. మిడతకు తినడానికి ఏమీ లేక ఆకలితో చాలా అలమటించేది. చీమలు మాత్రం తన గూటిలో సేకరించిన అన్నాన్ని తింటూ సుఖంగా జీవించాయి. మిడత వాటి వద్దకు వెళ్ళి సహాయం కోరింది. అప్పుడు చీమలు ఏమన్నాయంటే, మేము వేసవిలో కష్టపడ్డాం, నువ్వు మాత్రం ఆడుకున్నావు. మిడత తన తప్పు గ్రహించింది. ఆ రోజు నుంచి మిడత కూడా కష్టపడడం ప్రారంభించింది. సో ఇక్కడ ఏంటండి మనకి ఏం తెలిసింది, కష్టపడిన వారికి ఎప్పుడు ఫలితం తప్పకుండా లభిస్తుంది. సో రిజల్ట్ అనేది లేట్ అవ్వచ్చు, కానీ రిజల్ట్ రావడం మాత్రం పక్కా. సో కష్టపడే వారికి ఫలితం తప్పకుండా వస్తుంది. ఇలా కొన్ని చూసుకొని నేనైతే మోటివేట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఫస్ట్ సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ టు ఎవ్రీవన్. ఇదండి ఈరోజు వీడియో. ఇది కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.